బబుల్లో నుంచి తీసుకొచ్చడానికి ఏ మార్గాలు లేవు. ఈ లోపల రాజాజ్ఞ ఒకటి బయలుదేరింది. ఆ రాజాజ్ఞ ఏంటనంటే, రాజుకు ఒక కల వచ్చింది. ఆ కల మర్చిపోయాడు. ఆ కల భావం కూడా తెలియదు. కల మర్చిపోయాడు, కల భావం తెలియదు. ఈ కళను గుర్తు చేసి కళకు అర్థం చెప్పిన వాళ్ళకి నేను దాన బహుమానాలు ఇస్తాను. ఎవరైతే ఈ కళ భావం చెప్పలేరో, నాకు ఈ కళ గుర్తు చేసి భావం చెప్పలేరో, వారిని, వారి పిల్లలను, వారి జ్ఞానులను సమస్తాన్ని పెంటగా మార్చేస్తానని ఒక రాజ ఆజ్ఞ జారీ చేశాడు. ఇప్పుడు బబులోను దేశం ఎలా అయిపోయిందంటే చాలా కఠినంగా మార్చబడిపోయింది. బబులోను దేశంలో ఉన్న ప్రతి జ్ఞానులందరూ కూడా చావుకు భయపడిపోయి అందరూ దాక్కుని ఉన్నారు. అర్యోకు అయినటువంటి ఒక ప్రధాన అధిపతికి ఆజ్ఞ జారీ చేయబడింది. ఎక్కడెక్కడైతే జ్ఞాని కనబడతాడో, మాంత్రికుడు కనబడతాడో, శకునగాండ్రు కనపడతాడో, కల్దీలు కనపడతాడో, గారడి విద్య కలిగిన వాళ్ళు కనపడతారో, వీళ్ళందరినీ తుత్తు నీలుగా చేసి చంపేయండి. ఏ ఒక్కడిని బ్రతకనియద్దండి. ఎందుకంటే అందరికి నేను అవకాశం ఇచ్చాను. నేను కళను గుర్తు చేయమన్నాను, ఏ ఒక్కరు గుర్తు చేయలేదు. కళ భావం చెప్పమన్నాను, ఏ ఒక్కరు చెప్పలేదు. కాబట్టి ఈ యొక్క బబులోను దేశంలో జ్ఞాని అన్నవాడు ఉండకూడదు, అందరూ చంపబడాలని రాజ ఆజ్ఞ జారీ అయినటువంటి కఠినమైన పరిస్థితి. ఈ యొక్క జ్ఞానులందరూ ఏం చేశారంటే, బబులోను దేశంలో జ్ఞానులందరూ, అరే మనం ఎందుకు ఇంత భయంకర పరిస్థితి ఎదుర్కోవాలి, అసలు ఆ యూదులను కూడా చంపేయాలని, అర్థమైందా, యూదులైనటువంటి దానియేలును తన స్నేహితులు కూడా చంపడానికి వీళ్ళు ప్రయత్నించారు. ఇప్పుడు స్నేహితులు కూడా భయపడిపోయినారు, దానియేలు భయపడిపోయాడు. అందరూ కలిసి ఒక నిర్ణయం చేశారు. ఏం జరిగింది కనుక్కుందామని దానియేలు అర్యోకైనటువంటి ఒక దగ్గరికి వెళ్ళి ఆ అధికారి దగ్గరికి అడిగాడు, అయ్యా ఏంటి ఇంత భయంకరంగా మరణ హోమం జరుగుతుంది, ఉన్నట్టుగుండి వాళ్ళు కూడా మమ్మల్ని చంపాలని చూస్తున్నారు, మేము నిరపరాధులం, ఏం జరిగిందనంటే, ఏమీ లేదు, రాజుకు ఒక కల వచ్చిందట, కల మర్చిపోయాడు, కల భావం చెప్పమన్నాడు. ఇదేం ఆశ్చర్యం అండి, కల మర్చిపోయాడు, కలభావం మర్చిపోయాడు, కలభావం చెప్పమంటే ఎలా సాధ్యపడుతుంది, ఏమో మాకు తెలియదు. ఆయన చెప్పాడు, ఎవరైతే చెప్పనన్నారో వాళ్ళని చంపేయమన్నాడు. ఆజ్ఞ జారీ చేయబడింది, కాబట్టి మీరందరూ చావాల్సిందే అన్నాడు. సరిగ్గా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీవు కూడా బబులోను లాంటి జనుల మధ్యలోనే సేవ చేస్తున్నావు. నీవు కూడా బబులోను లాంటి ప్రజల మధ్యలోనే నివాసగా ఉన్నావు. నీవు కూడా బబులోను లాంటి ప్రజల మధ్యలోనే దేవుని యొక్క పరిచర్య భారం కలిగి పరిచర్య చేస్తున్నావు. నీతో పాటు అనేక మంది జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు, అన్యులు ఉన్నారు, విగ్రహారాధికులు ఉన్నారు, శకునగాండ్రు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు, విగ్రహారాధికులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు నీవు నేను అక్కడ ఉంటే ఏమంటుందంటే, మణిబాబు గారు ఇది రైట్ టైం అండి, వాళ్ళందరికీ చావు మూడింది, ఇక మనం ఈజీగా సేవ చేసుకోవచ్చు అని అంటాం. హల్లెలూయా. అర్థమవుతుందని చెప్తుంది. మనమైతే ఏమనుకుంటాం, శ్యాము వీళ్ళందరూ కూడా చచ్చిపోతే ఇంక మనకు మంచిదే మణిబాబు గారు, ఇంకా అడ్డే ఉండదు, ఇక వీళ్ళందరూ చచ్చిపోతే మనకి తిరుగు ఉండదని అందరూ అనుకుంటున్నారు. కానీ దానియేలు నాలుకలేదు, తన సహోదరులు చనిపోకూడదని నిర్ణయం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అన్యులైన తన ప్రజలు చనిపోకూడదని నిర్ణయం చేశాడు. కల్దీయుల దేశంలో ఏ ఒక్క అన్యుడు కూడా నశించిపోకూడదని ఒక నిర్ణయం చేశాడండి. దేవుడు నిన్ను ఒక ప్రదేశానికి, ఒక ప్రాంతానికి ఎందుకు దేవుడు పెట్టాడంటే, నీవు తక్కిన మనుషులతో కూడా నశించకూడదని ఆయన నిన్ను సజీవునిగా భద్రపరిచాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. దేవుడు నిన్ను సజీవునిగా భద్రపరిచాడు. ఆ రాత్రి దేవుడు సన్నిధిలో దానియేలు యొక్క స్నేహితులు ముగ్గురు కలిసి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఉన్నట్టుగుండి ఆ మర్మమును బయలుపరిచాడు. స్తోత్రం చెప్తాం గట్టిగా. ఇప్పుడు చదవండి నాతో పాటు దానియేలు గ్రంథం. అందరూ బైబిల్ త్వరగా తీయాలని నేను కోరుకుంటున్నాను. నేను చెప్పాను కదా, పెన్ పేపర్ దగ్గర పెట్టుకోండి. ఈ వాక్యము మీ జీవితానికి, పరిచర్యకు ఎంతో శక్తివంతమైనది. దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయం 6వ వచనం. కలను దాని భావములను తెలియజేసిన ఎడల దానములను, బహుమానములను,
మహాఘనతయు నా సముఖములో పొందుదురు గనుక కలను దాని భావమును తెలియజేయుడనగా వారు ఆ కలను తమర దాసులైన మాకు చెప్తే దాని భావము తెలియజేస్తామన్నారు వాళ్ళు. అది చెప్తే మేము చెప్తామని అన్యులు అన్నారు. కానీ దానియేలైతే చెప్పకపోయినా పర్వాలేదు, దేవుని యొద్దకు వెళ్ళి తెలుసుకుంటానన్నాడు. హల్లెలూయా. అన్యులు ఏమన్నారు? ఆ కల భావం చెప్తే, ఆ కల మాకు గుర్తు చేస్తే మేము భావం చెప్తామన్నారు. కానీ దానియేలు స్నేహితులు మాత్రం దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేశారు. 18వ వచనం చదువుదాం అందరం. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిల జ్ఞానులతో నశింపకుండానట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొంది నిమిత్తమై ఆయన వేడుకునుడని వారిని హెచ్చరించాడు. ఇప్పుడు దానియేలు బబులోను దేశంలో ఒక మంచి ప్రార్థన పరుడుగా ఉన్నాడు. నీవు కూడా బబులోను దేశంలో సేవ చేస్తున్నావు. బబులోను లాంటి అన్యుల మధ్యలోనే సేవ చేస్తున్నావు. నీవు మొదట చేయవలసింది ఏంటంటే హెచ్చరిక చేయాలి. ఆమేన్. ఏం చేయాలి? యు షుడ్ బి గివ్ టు ద సమ్ కాషన్ టు అదర్. నీవు ఇతరులు హెచ్చరించకపోతే నీవు నశించడం కాదు, నీతో పాటు తక్కిన వారు కూడా నశిస్తారు. నీవొక్కడవే నాశనం కావు, నీతో పాటు తక్కిన వారు కూడా నాశనం కాకూడదనే నీవు మొదట నీ స్నేహితులను హెచ్చరించేటువంటి దైవజనుడుగా ఆత్మ సంబంధమైన సహవాసంలో కలిగి ఉండాలి. ఆమేన్. ఇప్పుడు దానియేలుకున్నటువంటి బబులోను దేశంలో ఆత్మ సంబంధమైన స్నేహితులు ఉన్నారు. నీవు కూడా బబులోను లాంటి ప్రదేశాలలో ఉన్నావు. నీకు ఆత్మ సంబంధమైన స్నేహితులు ఎంతమంది? హలో. నీ కష్టం వస్తే, కన్నీరు వస్తే, వేదన వస్తే, బాధ వస్తే, కరువు వస్తే, ఖడ్గం వస్తే, నీ కొరకు నీ సహదాసుడు రోధించే వాళ్ళు ఒకరు నీకు కావాలి. సాధు సుందర్ సింగ్ గారు ఒక రోజున ప్రార్థన చేసుకొని టిబెట్ నుంచి తిరిగి మరలా వెళ్తూ ఉంటే తన స్నేహితుడు, తన వెనకాల ఒక పరిచారకుడు వస్తున్నాడు. పరిచారకుడు చెప్పాడంట, అయ్యా ఇంత రాత్రిలో మనం ఆ టిబెట్ ప్రాంతానికి వెళ్ళడం మంచిది కాదు, కాబట్టి నేను నీతో పాటు రాలేను. ఎందుకంటే నీవు చెప్పులు లేకుండా నడుస్తున్నావు, రక్తం కలిగినటువంటి పాదం కలిగిన దైవజనుడు నీ గురించి పేరు చెప్పబడింది, కాబట్టి దయచేసి ఆగిపోదాం అని అంటే టిబెట్ ప్రాంతానికి నేను వెళ్ళాలని సాధు సుందర్ ఒక్కరే బయలుదేరారు. ఈ స్నేహితుడు మధ్యలో ఆగిపోయాడు. ఎవరి స్నేహితుడు? పరిచారకుడు ఆగిపోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఈ దైవజనుడు ఒక్కడే ఆ బైబిల్ కరపత్రికలను చేత పట్టుకొని టిబెట్ ప్రాంతం వైపు నడుచుకుంటూ వెళ్తుంటే మార్గం మధ్యలో పెద్ద ఎలుగుబంటి ఒకటి వచ్చేసింది. రాగానే యొక్క దైవజనుడు సాధు సుందర్ సింగ్ గారు వెంటనే మోకరించి ప్రార్థన చేశాడు. ఆ యొక్క ఎలుగుబంటు చంపడానికి వస్తున్నటువంటి ఆ ఎలుగుబంటు ఒక్కసారిగా ఆ తీవ్రమైన చలికి తట్టుకోలేక రాత్రి వెంటనే దానియేలు యొక్క సాధు సుందర్ సింగ్ గారి యొక్క కౌగిట్లలాగా ఒదిగిపోయింది. ఈయనెళ్ళి దాని యొక్క కౌగిట్లో ఒదిగిపోయాడు. ఇద్దరు కలిసి అలాగా ఫోల్డ్ చేయబడ్డారు. హల్లెలూయా. అనే ఇద్దరు కలిసి ఫోల్డ్ చేయబడ్డారు. ఇద్దరు కలిసి మీరు కదన్నా ఇద్దరు కలిసి ఫోల్డ్ చేయబడ్డారు. ఫోల్డ్ చేయబడిన తర్వాత ఉదయాన్నే దా యొక్క సాధు సింగ్ గారు నిద్ర లేచారు. ఎలుగుబంటు తనంతటా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. సాధు సింగ్ గారు టిబెట్ ప్రాంతానికి వెళ్ళాడు. టిబెట్ ప్రాంతంలో ఉదయాన్ని సువార్త చేశాడు. తిరిగి వచ్చేటప్పుడు మార్గంలో గుర్తొచ్చింది, గడిచిన రాత్రి నా సహోదరుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ సహోదరుడు ఏమయ్యాడని దారులు వెతుక్కుంటూ వస్తే ఆ చలిగాలిలో మంచులో ఈ సహోదరుడు ఒంటరిగా పడి రక్తం నోట్లో నుంచి ముక్కలో నుంచి కారి ఒంటరిగా గడ్డగట్టి అక్కడ చచ్చిపోయి ఉన్నాడు. గడ్డగట్టి చనిపోయి ఉన్నాడు. అప్పుడు మిగిలిన వాళ్ళు చెప్పారట, ఈ మనుషుని కొరకు హెచ్చరించే వాళ్ళు లేరు, ఈ మనుషుల్ని హెచ్చరించే వాళ్ళు ఎవరు లేరు. ఇతని కొరకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే ఇతను జరిగిన పరిస్థితి ఇది, కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. వెను వెంటనే సాధు సింగ్ వారు ప్రభు దగ్గర క్షమాపణ అడిగాడంట. నన్ను క్షమించు ప్రభువా, నా జీవితం నేను ఒంటరిగా ప్రయాణం చేయడం వల్ల చాలా నష్టం, నాకు ఒక జతవాడు కావాలి, నాతో పాటు ఒక జతవారు కావాలి. దానియేలు జీవితంలో ఒక జతవారు కావాలి. ఇప్పుడు స్నేహితులను హెచ్చరిస్తున్నాడు. ఆ స్నేహితులు ప్రార్థన చేస్తున్నారు. ఆ స్నేహితులు కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేస్తున్నారు.
ఎంతగా ప్రార్థన చేస్తున్నారంటే అంతగా ప్రార్థన చేస్తున్నారు. ఆ రాత్రి వెంటనే దేవుడు జవాబిచ్చాడు. ఆ కలభావం చెప్పాడు, ఆ కలకు అర్థం చెప్పాడు. దానియేలు వెళ్ళి ఆ ప్రాంతంలో నెబుకద్నెజరు నిలబడి ఒక్క మాట చెప్పాడు. చదవండి ఇప్పుడు దయచేసి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. అందరూ బైబిల్ తీసి చదవాలని నేను కోరుకుంటున్నాను. 45వ వచనం లేదా 46వ వచనం ఇంకా స్పష్టంగా ఉంటుంది. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించును. దేవునికి స్తోత్రం. నెబుకద్నెజరు ఒక అన్యుడైన దానియేలు ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేయడం సాధ్యపడుతుందంటారా? ఒక అన్యుడైనటువంటి యొక్క యూదుడు బానిసగా తీసుకురాబడ్డాడు. ఆ దేశంలో అతడు ఒక ఈడవబడినటువంటి ఒక బానిస. ఆ బానిస కాళ్ళకు ఎదురుగా నెబుకద్నెజరు సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాడు. దానియేలుకున్న బలం ఏంటంటే తనతో ఉన్న సహోదరుల మధ్య ఐక్యత కలిగి వారిని హెచ్చరించాడు. కనుకనే ఆ రాత్రి వాళ్ళు ప్రార్థించారు. ఆ ప్రార్థన వల్ల పరలోకములో ఉన్నటువంటి దేవుడు ఆ మర్మమును బయలుపరిచాడు. కనుకనే అద్భుతాన్ని దానియేలు జీవితంలో దేవుడు చేశాడు. కొట్టండి చప్పట్లు గట్టి. నీ జీవితంలో ఆ ముగ్గురు గాన ఆ రాత్రి దానియేలుతో పాటు లేకపోతే దానియేలుకు విడుదల కలిగేది కాదు. తక్కిల జ్ఞానులకు విడుదల కలిగేది కాదు. ఎప్పుడైతే ఈ కళ యొక్క మర్మభావం చెప్పాడో బబులోను దేశంలో జ్ఞానులందరూ బతికారు. ఏ ఒక్కరూ చంపబడలేదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను అడగని, నీ జ్ఞానం వలన ఎంతమంది బ్రతికించబడ్డారు? నీ దర్శనము వలన ఎంతమంది బ్రతికించబడ్డారు? నువ్వు ఎంతమందిని క్రీస్తు కొరకు సంపాదించగలిగావు? ఎంతమందిని నువ్వు హెచ్చరించి దేవుని కోసం నువ్వు నడిపించగలుగుతున్నావు? ఎంతమంది నువ్వు దేవుని కొరకే పురుకొల్పి క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి నడిపించగలుగుతున్నావు? రాజు వెళ్ళి ఇప్పుడు దానియేలు ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాడంటే దానియేలుకి ఇవ్వబడిన ఆధిక్యత ఎంత గొప్పదో చూడండి. నా ప్రియమైన దైవజనుడా, దైవజనురాలా, నీ ఉన్న ప్రాంతంలో అనేక మంది నిన్ను కించపరుస్తుండొచ్చు, అనేక మందిని తృణీకరిస్తుండొచ్చు, అనేక మంది నిన్ను కనీసం విలువనివ్వకపోవచ్చు. నేను ఆరాధిస్తున్న దేవుడు ఈ ఉదయాన నీతో చెప్తున్న మాట ఏంటంటే, ఆయనతో నువ్వు సహవాసం చేస్తే రాజులు సైతం నీకు నమస్కారం చేస్తారు. కొట్టు చప్పట్లు గట్టిగా. రాజులు సైతం నీకు నమస్కారం చేస్తారు. అందుకే వాక్యం రాయబడి చదవండి ఇప్పుడు నాతో పాటు. దావీదు కీర్తన. థ్యాంక్ యూ జీసస్. 25 దావీదు కీర్తన 25:14 వచ్చిన 25:14 వచ్చిన. అందరూ బైబిల్ చదవాలి కోరుకుంటా. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి మాత్రమే తెలియచేస్తాడు. స్తోత్రం చెప్తాం గట్టిగా. ఇది మొదటిది ఏంది? యెహోవా మర్మము. దిస్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు కలిగిన సేవకులకు మాత్రమే తెలియజేయబడుతుంది. ఈరోజు నువ్వు దేవుని ఎదుట ఎటువంటి సేవకుడివి? నువ్వు దేవుని సమ్ముఖంలో ఎటువంటి సేవ చేస్తున్నావు? దేవుని యొక్క సమ్ముఖంలో ఉన్న మనము నెబుకద్నెజరు మధ్యలో మనం సేవ చేస్తున్నా, నెబుకద్నెజరు లాంటి వాళ్ళ మధ్యలో బెదిరింపులున్నా, నెబుకద్నెజరు లాంటి అధికారుల మధ్యలో నీవు నేను నివసిస్తున్నా, నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు కలిగిన వారికే తెలిసి ఉన్నది. ఈ మర్మం ఎప్పుడైనా నీ జీవితంలో కనబడిందా? యెహోవా మర్మం అంట దాని పేరు. ఇప్పుడు యెహోవా మర్మము దానియేలును బబులోనులో దర్శించింది కాబట్టి దానియేలు యొక్క పరిపాలనలో ఏ ఒక్కరు కూడా, ముగ్గురు రాజులు కూడా దానియేలు ఎదుట నిలబడలేకపోయారు. దేవునికి స్తోత్రం. కోరేషు, దర్యావేషు, అహష్వరేషు ఏ ఒక్కరు కూడా దానియేలుతో ఎదురు మాట్లాడలేక పోయారు. నీ ఒక్కడితోనే సేవ ఆగిపోదు. నీ పిల్లలను కూడా దేవుడు దీవించాలంటే నువ్వు మొదట హెచ్చరింపబడుతున్న సేవకులను కలిగి ఉండాలి. ఆమేన్. ఆ రాత్రి ఆ యొక్క దర్శనం కొరకు ప్రార్థించగలిగిన ఒక దైవ సమూహాన్ని నువ్వు కలిగి ఉండాలి. నీతో పాటు నీ స్నేహితులు, నీ బంధువులు, నీ ఆత్మీయులు కాదు, మొదట నీతో పాటు నీ సహదాసులు నశించిపోకూడదని తక్కిన వారి కొరకు ప్రార్థించేటువంటి దైవజనుడుగా నువ్వు ఉండాలి. నీకోసం నువ్వు ప్రార్థన చేసుకోవడం కాదు,
నా కోసం నేను ప్రార్థన చేసుకోకుండా పోయి ఉంటే ఈరోజు ఇక్కడ ఎవరు ఉండేవాళ్ళు కాదు, నాకు తెలిసిన వాళ్ళు. ఒక అప్పాదరి అనే ఒక వ్యక్తి మా జీవితంలో కనబడకపోతే ఈరోజు నేను లేను. ఈరోజు జెర్మియా గారు లేరు, దేవకుమార్ గారు లేరు, శాస్త్రి గారు లేరు. ఏదో ఒక తెలియని దర్శనం వెతుక్కుంటూ వచ్చింది బిడ్డ. ఈరోజు అదే దర్శనం నీతో మాట్లాడుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఆయన మర్మము బయలుపరచబడుతుంది. ఆ మర్మము బయలుపరచబడిన సేవకుడు మాత్రమే తక్కిన వారిని రక్షించుకుంటాడు, తక్కిన వారి కొరకు జీవనం కలిగి ఉంటాడు, తక్కిన వారిని నశించిపోకుండా వారి కొరకే విజ్ఞాపన చేసి కాపాడుకోగలుగుతాడు. అందుకే యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు యోబును దేవుడు 2 అధికంగా ఆశీర్వదించిందని రాయబడింది. 2 అధికమైన ఆశీర్వాదము నీ సేవలో మొదట కలిగి ఉండాలంటే దానియేలు లాంటి తక్కిన మనుషులతో కూడా నువ్వు సంపాదించుకుని యెహోవా మర్మము కలిగిన జ్ఞానము కలిగి ఉండాలి. ఆమేన్. రెండో విషయం నోట్ చేసుకోండి, చాలా ప్రాముఖ్యమైనది. ప్లీజ్ కంట్రోల్ టు యువర్ సెల్ ఫోన్. ఐ రిక్వెస్ట్ టు ఆల్, ప్లీజ్. దిస్ ఇస్ ద గాడ్ ఈస్ మూవింగ్ అమాంగ్ us. మార్కు సువార్త 4వ అధ్యాయం 11వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 11వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 11వ వచనం. అందుకు ఆయన దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుటకు మీకు అనుగ్రహింపబడి ఉన్నది. స్తోత్రం చెప్దాం గట్టిగా. రెండవది దేవుని రాజ్య మర్మము. దేవుని రాజ్య మర్మం. ఈ మాట నోట్ చేసుకోండి. యెహోవా మర్మము కేవలము ఆయన సేవకులకు మాత్రమే తెలియజేయబడుతుంది. ఆ మర్మము తెలుసుకున్న సేవకులు తక్కిన వాళ్ళు నశించిపోకుండా వారిని దక్కించుకుంటారు. వారు బలహీనలు కాకుండా ఈ బలవంతులైన సేవకులు ఆ బలహీనలు క్రీస్తు యొద్దకు నడిపించగలుగుతారు. హల్లెలూయా. రెండవది దేవుని యొక్క రాజ్య మర్మము అని రాయబడింది. ఈ దేవుని యొక్క రాజ్య మర్మం గురించి అక్కడ బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. ఒకసారి నాతో పాటు చూడండి. 4వ అధ్యాయం 11వ వచనం. 4వ అధ్యాయం 11వ వచనం. అందుకు ఆయన దేవుని రాజ్య మర్మమును తెలుసుకునుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వెలుపల ఉండువారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకయు వెలుపటి వారు అని రాయబడింది. ఎవరికి పడితే వాళ్ళకి దేవుని రాజ్య మర్మాలు దేవుడు బయలుపరచడు. దేవుని రాజ్య మర్మము ఏ సేవకుడికి బయలుపరచబడుతుందంటే లోపట ఉన్న సేవకులకు దేవుడు బయలుపరుస్తాడు. వాళ్ళు ఎవరంటే పరిశుద్ధాత్మలో ఉన్న వాళ్ళు, పరిశుద్ధాత్మతో కలిసి నడిచే వాళ్ళు, పరిశుద్ధాత్మ స్వరంతో నడిచే వాళ్ళు, పరిశుద్ధాత్మ చేత వివేకం చేత బోధించబడే వాళ్ళు, పరిశుద్ధాత్మ చేత సంధించబడే వాళ్ళు, పరిశుద్ధాత్మ చేత కదిలించబడే వాళ్ళ చేత దేవుని రాజ్య మర్మము వారికి మాత్రమే తెలియబడుతుంది. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఇప్పుడు వెలుపటున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వెలుపటి ఎవరున్నారు? స్థలం లేని వాళ్ళు కొంతమంది. ఇక్కడ స్థలం లేదు. కొంతమంది సహోదరులు బయట కూర్చున్నారు. బయట చాలా మంది కూర్చొని ఉన్నారు. మీరు బైబిల్ చూడలేదు. ఐ అబ్జర్వ్ టు ఆల్ ద ఎస్పెషల్లీ టు ద గాడ్ సర్వెంట్. ఓపెన్ యువర్ బైబిల్, ద గాడ్ షల్ బి స్పీక్ విత్ యూ అండ్ త్రూ దిస్ మెసేజ్. దేవుని యొక్క వాక్యం చెప్తుంది వెలుపట కొంతమంది ఉన్నారు. వెలుపటున్న వాళ్ళకి కళ్ళతో చూస్తారు, వాళ్ళు గ్రహించరు. చెవితో వింటారు, తెలుసుకోలేరు. వాళ్ళు అన్ని విషయాల్లో దేవుని గురించి ఆలోచిస్తారు, కానీ వాళ్ళు ఏమి చెల్లట వాళ్ళు వెలుపటి వారట. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ప్రశ్న నేను వేయడేమో, నువ్వు క్రీస్తులో వెలుపటి వాడవా లోపట వాడవా? క్రీస్తులో నువ్వు వెలుపటి వాడవా నువ్వు బయట వాడవా? క్రీస్తులో నువ్వు వెలుపటి వాడవైతే నీకు ఏమీ అర్థం కాదు. హల్లెలూయా. అదేంటండి మణిబాబు గారు, మేము వెలుపటి వారమైతే ఇంత సేవ చేస్తామా? వెలుపటి వారమైతే ఇంత దర్శనం కలిగి ఉంటామా? వెలుపటి వారమైతే మేము ఇంత మందిరాన్ని కట్టగలుగుతామా? వెలుపటి వారమైతే ఇంత దూరం మేము ఆత్మను సంపాదించగలుగుతామా? గుడ్. కానీ ప్రభు అంటున్నాడు, ఎవరికి పడితే నేను ఆ మర్మాలు తెలియచేయను. చదవండి నాతో పాటు ఒకసారి ఇదే వాక్యము. లూకా రాసిన సువార్త 8వ అధ్యాయం 10వ వచనం. లూకా రాసిన సువార్త 8వ అధ్యాయం 10వ వచనం. 8వ అధ్యాయం 10వ వచనం. ఆయన దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది,
ఇతరులైతే చాలండి. ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. అక్కడేమో వెలుపుటి వారు, ఇక్కడేమో ఇతరులైతే, అదర్స్. బయట వాళ్ళకి అర్థం కావట్లేదు. భక్సింగ్ గారితో పాటు నలుగురు ఉండేవాళ్ళు. నా వైపు చూడాలి. ఈరోజు ఎడ్వర్డ్ విలియం గారు నిన్నటి రోజున రాత్రి మహిమలోకి వెళ్ళిపోయారు. ద వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఫిలిప్ గారు జోషమ్మ ప్రేయర్ హౌస్ లో, ఆయన చెన్నైలో జోషమ్మ ప్రేయర్ హౌస్ లో గొప్ప పరిచర్య చేశారు. అగస్టిన్ గారి దగ్గర నేను పరిచర్య చేశాను, మీరు చేసినట్టు కాదు. ఆయన నిద్రపోయేంత వరకు ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని అగస్టిన్ గారి కాళ్ళు నొక్కారు. అగస్టిన్ గారు నాతో చెప్పిన మాట నాకు ఇప్పటికి బాగా గుర్తుంది. If you read the Bible and always in your life, shall you hear the voice of the God. నువ్వు దేవుని వాక్యం చదివేటప్పుడు మొదట మానవ స్వరం కొరకు వెతకద్దు, దేవుని స్వరం కొరకు వెతుకు. When you speak the word of God and through your mouth, just to listen through by the word of God. ఆ మాట నా హృదయంలో భద్రంగా రాసుకున్నాను. ఆయన నాతో చెప్పిన ఒకే ఒక మాట. ఆ మహానుభావుడు ఎంత అద్భుతమైనటువంటి దైవజనుడు అంటే అంత అద్భుతమైన దైవజనుడు ఎడ్వర్డ్ విలియం గారు. ఆయన నిన్నటి రోజున మహిమలోకి వెళ్ళాడు. వీల్ చైర్లో కూర్చొని దేవుని సేవ చేశాడు. బిడ్డ 86 సంవత్సరాల వయసు. నాయకుడు మహిమలోకి వెళ్ళిపోయాడు. నాయకుడు లేడు. నాయకుడు లేని జిన్నులు చెడిపోతారని బైబిల్లో రాయబడింది. నాయకుడు ఎప్పుడో భక్సింగ్ గారు మనకు తెలియంగా 2000 సంవత్సరం సెప్టెంబర్ 22వ తారీఖున మహిమలోకి వెళ్ళాడు. కానీ ఉన్నటువంటి ఒక్కొక్కరు జోషి గారు, కోషి గారు, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, అగస్టిన్ గారు, ఫిలిప్ గారు, వీళ్ళందరూ ఒకరి తర్వాత మహిమలోకి వెళ్తున్నప్పుడు ఒకరినొకరు యోగ్యులుగా ఎంచుకున్నారు, కానీ ఒక్కరిని కూడా ఒకరు కించపరిచి మాట్లాడుకోలేదు. నీవు దేవుని రాజ్య మర్మాన్ని వెతికే సేవకుడు అయితే, దేవుని రాజ్య మర్మాన్ని తెలుసుకున్న సేవకుడు అయితే, నీతో ఉన్న సేవకుని యొక్క మర్మమును గూర్చి ఆలోచిస్తావు. నీ సేవకుని పట్ల దేవుడు కలిగిన ప్రతి ప్రణాళికను అర్థం చేసుకుంటే ఆ సేవకుడికి నువ్వు ఇచ్చే స్థానమే గొప్పదై ఉంటుంది. ఆమేన్. బాహ్య రూపాన్ని బట్టి మాట్లాడుకో. ఈ బాహ్య రూపం ఎక్కడికి చెల్లదు. ఆమేన్. ఈ బాహ్య రూపం ఎక్కడికి చెల్లదు. చెల్లుతుందా శాస్త్రజ్ఞ గారు? 13 సంవత్సరాలుగా మీ ప్రాంతానికి వస్తున్నా. 13 సంవత్సరాలుగా బాహ్య రూపాన్ని బట్టి ఎప్పుడైనా పరిచయం చేస్తుంటే ఎవరైనా కదులుంటారా ప్రాంతంలో? నీ జీవితంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుని రాజ్య మర్మములు ఎరుగుటకు నీకు మాత్రమే ప్రత్యక్షత ఇవ్వబడింది. ఈ ప్రత్యక్షత ఇంకెవ్వరికి లేదు, వెలుపుటి వారికి లేదు, ఇతరులకు లేదు. స్తోత్రం చెప్దాం గట్టిగా. నువ్వు ఇప్పుడు వెలుపుటి వాడుగా ఉండకూడదు, ఇతరుల వల్లే ఉండకూడదు. వెలుపుటి వారంటే బయట వాళ్ళు ఉన్నట్టు, లోకస్తులు ఉన్నట్టు, లోకంలో ఉన్న వాళ్ళు ఉన్నట్టు నువ్వు సేవ చేయకూడదు. వాళ్ళలాగా నువ్వు ఉండకూడదు. యు ఆర్ ద బీ సపరేటెడ్ ఫర్ ద గాడ్. బీ సపరేటెడ్ ఫ్రమ్ ద గాడ్. నువ్వు దేవుని కొరకు ఒక ప్రత్యేకించబడిన సేవకుడిగా ఎప్పుడైతే ఉంటావో దేవుని రాజ్య మర్మము నీకు మాత్రమే బయలుపరచబడుతుంది. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఇంకొకసారి గట్టిగా చెప్దాం. ఇప్పుడు పక్కనున్న సేవకుని చెప్తాం, నువ్వు నాకంటే చెప్పాలి. నువ్వు నాకంటే యోగ్యుడైనా చెప్పాలి ప్లీజ్. ఎందుకు నేను చెప్పమంటున్నానంటే ఈ మాట నువ్వు పలకడం ద్వారా ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పొందుతావు. నాకంటే మీరు యోగ్యమైన దైవ సేవకులు, దేవుని రాజ్య మర్మము నాకు అనుగ్రహింపబడింది. ఎప్పుడైతే దేవుని రాజ్య మర్మం నాకు అనుగ్రహించబడిందని నీ నోటితో ఎప్పుడు చెప్పగలవంటే నీ ప్రక్కనున్న సేవకుడు నీకంటే యోగ్యుడని ఎంచగలగాలి. స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు తన సేవకులందరికీ కాళ్ళు గడిగి టువాల్ తీసుకొని అందరూ కాళ్ళు గడిగాడు. మర్మం ఇప్పుడు వాళ్ళకి చెప్పకూడదు, వాళ్ళందరూ స్టూడెంట్ లాగా చూడాలి. ఆయన ఏమన్నాడు? రాజ్య మర్మాన్ని మీకు నేను చెప్తున్నాను, మీ కాళ్ళు నేను కడుగుతున్నాను అన్నాడు. మూడో విషయం చాలా ప్రాముఖ్యమైనది, నోట్ చేసుకోండి. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 25వ వచనం. 25వ వచనం. రోమీయుల పత్రిక 16వ అధ్యాయం 26వ వచనం. మార్క్ కాదు, రోమా 16:25.
నేనే చదువుతాను. సమస్తమైన అన్యజనులను రాయబడి ఉంటుంది అక్కడ. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించిన నా సువార్త ప్రకారముగా అంటున్నాడు. అపోస్తలుడైన పౌలుకు ఒక ప్రత్యక్షత ఇవ్వబడింది. ఏంటంటే ప్రత్యక్షపరచబడిన మర్మము. ఆమేన్ చెప్దాం గట్టిగా. ఒకసారి అందరూ నోట్ చేసుకుందాం. ప్రత్యక్షపరచబడిన మర్మము. ఈ ప్రత్యక్షపరచబడిన మర్మము అపోస్తలుడైన పౌలుకి ఎందుకు ఇవ్వబడింది? అపోస్తలుడైన పౌలుకే ఎందుకు ఇవ్వబడింది? అతను అంటున్నాడు, సమస్తమైన అన్ని జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాదిలో నుండి రహస్యంగా ఉంచబడినటువంటి ఒక మర్మం ఉన్నది. అనాదిలో నుండి ఒక రహస్యంగా ఒకటి ఉంది. ఆ రహస్యాన్ని మీకు నేను చెప్తున్నాను అంటున్నాడు. సంఘం నీ నుండి ఏం కోరుకుంటుంది? నీ చుట్టూ ఉన్న పరిశుద్ధులు నీ నుండి ఏం కోరుకుంటారు? అనాదిగా ఉన్న మర్మమును నువ్వు తెలియచేయడానికి దేవుడు ఒక విప్పబడిన పుస్తకంగా దేవుడిని చేయునుగాక. ఆమేన్. ఒక విప్పబడిన పుస్తకంగా దేవుడిని చేయునుగాక. ఒక విప్పబడిన పుస్తకంగా నువ్వు ఎప్పుడైతే చేయబడతావో నీ జీవితంలో గొప్ప అద్భుతం జరుగుతుంది. ఒక గొప్ప దైవజనుడు, ఆయన ఆ యొక్క ప్రాంతంలో గొప్ప పరిచర్యకు వచ్చారు. ఆయన చూసిన వాళ్ళందరూ అన్నారు, ఏమన్నారంటే ఆయన పేరు ప్యాంట్రిక్. ఆయన చూసిన వాళ్ళు అన్నారు, ప్యాంట్రిక్ పిచ్చోడు, గడ్డం పెట్టుకొని ఉంటాడు, చాలా చిందరవందరగా ఉంటాడు, చినిగిపోయినటువంటి బట్టలు ధరించేవాడు, ఎప్పుడు కూడా తాను సరైనటువంటి ఆహారం తినేవాడు కాదు, ఎండిపోయిన రొట్టె ముక్కలు మాత్రమే గ్లాసులో అద్దుకొని తినేవాడు. ఈ ప్యాట్రిక్ దారిలో వెళ్తూ మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, జాషువా, ప్యాట్రిక్ గారు ఒక పిచ్చివాడు, అతనికి ఏమీ తెలియదు, అతను ఒక సాధారణమైనటువంటి మనుషుడే అని అందరూ అతన్ని అవహేళన చేయడం ప్రారంభించారు. ఈ ప్యాట్రిక్ గారు ఎప్పుడు చూసినా మాట్లాడడం కంటిన్యూ చేశాడు. ఆ మాట్లాడడం కూడా ఎవరితో మాట్లాడారంటే, అనాదిలో రహస్యంగా ఉంచబడిన దేవుని యొక్క మర్మము గురించి మాట్లాడేవాడు. హల్లెలూయా. ఆ మర్మమే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఈ యొక్క అనాదిలో ఉన్న ఈ రహస్యపు మర్మాన్ని ఈ భూలోకానికి అందించగలిగిన శక్తి ఎవరికి ఉందంటే ఒక సేవకుడికి మాత్రమే ఉంది. అందుకే కొర్నేలు ఇంటికి దేవదూత వచ్చినప్పుడు దేవదూత సువార్త చెప్పుంటే ఇటువంటి డీజేలు ఎక్కడ కూడా అవసరం అయి ఉండేది కాదు. ఆమేన్. ఇటువంటి ఎకోలు కానీ సౌండ్ సిస్టమ్ ఏది అవసరం ఉండేది కాదు. యొప్పే నుంచి పేతురు రావాల్సిన అవసరం ఉండేది కాదు. అక్కడి నుంచి ఆ ఇంట్లో అంత పెద్ద కూటం జరగాల్సిన అవసరం లేదు. ఒకే రోజున ఒకే సెకండ్లో ఆ ప్రాంతం అంతా సువార్త వినపడిపోయి ఉంటుంది. ఒక్క దేవదూత చాలు. అదేంటండి మణిబాబు గారు అని అంటే, అవును, నా బైబిల్ చెప్తుంది, ఆ రాత్రి ఒక్క దేవదూత 185,000 మందిని చంపేసింది. ఆమేన్. 185,000 మంది చంపినటువంటి ఆ యొక్క దేవదూత ఒక్క కొర్నేలు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఊరికి సువార్త చెప్పలేదా? చెప్పండి. కానీ దేవుడు ఆ యొక్క మర్మమును గురించి, ఆ యొక్క దేవదూతలు లేని ఆ ప్రత్యక్షత కేవలము మట్టి మానవుడైన పేతురు ఎద్దుకు వచ్చి పేతురుని తీసుకొని పేతురుని వెంట పెట్టుకొని అక్కడికి వెళ్ళి అక్కడ కూటం పెట్టి ఆ కూటములో పేతురు యేసు ప్రభు గురించి మాట్లాడుతుంటే ఆ బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ అగ్ని వలె దిగి వచ్చిందట. కొడదాం చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఆ బోధ విన్న వారందరికీ అగ్ని వలె పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఈ సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అనాదిలో ఉంచబడిన రహస్యమైన మర్మము, ప్రత్యక్షపరచబడిన మర్మం ఎవరికి ఇవ్వబడిందంటే సేవకునికి మాత్రమే ఇవ్వబడింది. స్తోత్రం చెప్తాం గట్టిగా. ఇంకెవరు నీ సంఘంలో నువ్వు మర్మాలు చెప్పినంతగా ఇంకే సేవకుడు చెప్పలేడు. దట్ ఓన్లీ రివీల్ ఆల్ దీస్ థింగ్స్ త్రూ యువర్ లైఫ్ అమాంగ్ యువర్ చర్చ్. నీ సంఘంలో నీవు మాట్లాడగలవు. నీ సంఘంలో నువ్వు మర్మాలు బోధిస్తుంటే నీ విశ్వాసులు గడగడలాడిపోతారు. అనాదిలో ఉంచబడిన ప్రత్యక్షపరచబడిన మర్మము నీ నోట దేవుడు ఎందుకు ఉంచాడు తెలుసా? ఆయన పని నీ ద్వారా జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవదూతలు పంపించి చేయించుకోగలిగే దేవుడు ఇంకా నిన్ను నన్ను వాడుకోవడానికి ఎందుకు ఇష్టపడుతున్నాడు? నువ్వు గనుడువనే, లేకుంటే మనమేమన్నా గనులమనే, లేకుంటే మనమేమన్నా మంచి స్కాలర్స్ అనే దేవుడు ఈ ఆధిక్యత ఇచ్చాడు? మనమేమన్నా అందరికంటే ఏమన్నా సీనియర్స్ అని ఇచ్చాడా?
లేకుంటే నీకు నాకు మంచి ఖ్యాతి కలిగి ఉన్నాము, లేకుంటే మంచి ఒక పలుకుబడి లేదా ప్రజాబలము, ధనబలము, కులబలము, మనుషుల బలం కలిగి ఉన్నామని మనకి పరిచయం ఇవ్వబడిందా? కేవలం ఇది ఆయన కృపను బట్టి మాత్రమే దేవుడు నీకు నాకు అనుగ్రహించిన ఉచితమైన దేవుని కృప ఈ పని ఉన్నది. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవుని కృప కలిగిన పని ఇది. దేవదూతలు చేయలేని ఈ పని నువ్వు మాత్రమే చేయగలవు. ఈ సెయింట్ ప్యాట్రిక్ దగ్గరకు వచ్చారు. సెయింట్ ప్యాట్రిక్ పిచ్చోడ్ లాగా మాట్లాడుకుంటుంటే అందరూ అన్నారు, ఈ పిచ్చోడు 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 అన్నారు. సెయింట్ ప్యాట్రిక్ వీధుల్లో నిలబడేవాడు, రోడ్డు మీద నిలబడేవాళ్ళు, క్రీస్తు గురించి మాట్లాడేవాడు. ఒక రోజున ఆ యొక్క దేశంలో రాజుగారు యొక్క కుమారుడు చనిపోయాడు. 4 రోజులు ఇది చనిపోయి సెయింట్ ప్యాట్రిక్ వెళ్ళి, నేను నీ కుమారుని బతికిస్తాను, నాకు అనుమతి ఇవ్వగలరా అని అన్నాడు. సైనికులు అతన్ని మెడబట్టి బయటకు తోసేశారు. అందరూ అంటున్నారు, ఈ 4 రోజులే చచ్చిపోయింది, డీకంపోజ్ అయిన బాడీ, పిచ్చోడివి, మతి చెల్లించిపోయింది నీకు. నువ్వేంటి, నువ్వు ఇప్పుడు వెళ్ళి 4 రోజుల తర్వాత రాజుగారు కుమారుని పైకి లేపుతానన్నాడు. ఏంటి అసలుకి? ఐర్లాండ్ దేశంలో రాజు ఎంత కఠినాత్ముడు అంటే అంత కఠినాత్ముడు. ఐర్లాండ్ దేశంలో రాజుకు వ్యతిరేకంగా మాట్లాడితే ముందు తల తీసేసి ఆ లోపల రక్తాన్నంతా కిందకి తల కిందలుగా ఏలాడగట్టేస్తాడట. తల నరికేస్తాడు, అతన్ని తల కిందలుగా ఏలాడగడతాడు. ఈ రక్తం అంతా కుండలో నుంచి కింద కారిపోయినట్టు కారిపోతుంది. అంత కఠినాత్ముడు ఐర్లాండ్ దేశపు రాజు. ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి యొక్క ప్యాట్రిక్ అడుగుతున్నాడు, నాకు అనుమతి నీ కుమారుని నేను బతికిస్తాను అన్నాడు. సైనికులు అతన్ని మెడబెట్టి బయట తోసేశారు. తలంతా దుమ్ము అయిపోయింది. లేచి కూర్చొని గట్టిగా అరవడం ప్రారంభించాడు. రాజా, నేను నీకు సవాల్ విసురుతున్నాను, నేను నీ కుమారుని బ్రతికిస్తాను, నువ్వు సింహాసనాన్ని విడిచి కిందకి రా అన్నాడు. మనం చెప్పగలమా? ఒక అధికారి ఇంటికి వెళ్ళి, ఒక ఊరి చావడి దగ్గరికి వెళ్ళి, ఆ ఊరి సర్పంచ్ దగ్గరికి వెళ్ళి మనం చెప్పగలమా ఈ మాటలు? ఐర్లాండ్ దేశపు అధికారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. రాజు దగ్గరికి వెళ్ళి, రాజుగారు కిందకు వచ్చాడు. వెంటనే సమాధి దగ్గరికి తీసుకెళ్లారు. ప్యాట్రిక్ గారు ఆ సమాధి దగ్గర మోకరించి మట్టంతా ఒకరు పక్కకు తీయమన్నారు. మట్టంతా పక్కకు తీశాడు. ఇలా తట్టి లేపాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీతో చెప్తున్నాను, ఐర్లాండ్ దేశపు యువరాజా, నువ్వు బయటకు రా అన్నాడు. అనగానే ఆ లోపల, ఆ పెట్టె లోపల నుంచి ఒక శబ్దం వినపడుతుంది, తలుపు తీయండి, తలుపు తీయండి, తలుపు తీయండి అని. సైనికులు భయపడిపోయారు, సంస్థానాధిపతులు భయపడిపోయారు. ఆ పెట్టి బయట తీగానే పొత్తిళ్ళ నుంచి ఎరీతికైతే బిడ్డ బయటకు వస్తాడో ఆ యువరాజు సజీవంగా బతికి అలాగొచ్చి నిలబడ్డాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. ఇక ప్యాట్రిక్ కి ఆ దేశం అంతా భయపడిపోయారు. రాజుగారు అలాగే కాళ్ళు పట్టుకునేసాడు. అయ్యా, నువ్వు సామాన్యమైన సేవకుడు కాదు, నువ్వు సామాన్య సేవకుడు కాదు. మళ్ళా చెప్తున్నాడు దేవుడు, ప్రత్యక్షపరచబడిన మర్మము నీ నోట ఉంచినప్పుడు అనేక నిన్ను పిచ్చివాళ్ళలాగానే అనుకుంటారు. దేవుడిచ్చినటువంటి ఒక ప్రత్యక్షత నీ జీవితంలో ఉన్నప్పుడు ఎవరు నీకు మొదట విలువనివ్వరు. నోబడీ కెనాట్ అండర్స్టాండింగ్, దే షల్ నాట్ గివ్ టు ద రెస్పెక్ట్, దే షల్ నాట్ గివ్ రెస్పెక్ట్. నీ జీవితంలో దేవుడు ఒక పని చేయాలని ఈరోజు నేను ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకొక 2వ రోజున తాను నడుచుకుంటూ వెళ్తుంటే ఒక తల్లి పరిగెత్తుకొని వచ్చి, అయ్యా 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 ప్యాట్రిక్ గారు, నా బిడ్డను పాము గరిచేసిందండి, నా బిడ్డను పాము గరిచేసింది. మనమైతే ఏమంటాం, అమ్మ ఎక్కడ గరిచేస్తుంది, పదమ్మా నేను చూస్తా, పదమ్మా ఆ పాము ఎక్కడ గరిచేస్తుంది చూద్దాం, పరిగెత్తుకుని వెళ్తాం మనం అక్కడికి. కానీ ప్యాట్రిక్ గారు నేరుగా ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళలేదు. పాము ఎక్కడ గరిచింది చెప్పమ్మన్నాడు. పాము ఎక్కడ గరిచిందమ్మా నీ బిడ్డనంటే, అయ్యా పలానా దగ్గర, పలానా పొలంలో, పలానా గట్టు దగ్గర గరిచింది అయ్యా. వెంటనే ప్యాట్రిక్ గారు అక్కడికి వెళ్ళి ఆ పాము అక్కడే చుట్టుకొని ఉంది, గరిచిన పాము మత్తుతో. వెంటనే తను ఒక ప్రార్థన చేశాడట, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీరు ఈ దేశంలో ఉండకుందురుగాక అన్నాడు. పాములారా మీరు ఈ దేశంలో ఉండకుందురుగాక అన్నాడు. నెట్లో కూడా చూడండి, ఐర్లాండ్ దేశంలో పాములు లేని దేశం ఏదైనా ఉందంటే ఒక ఐర్లాండ్ దేశమే. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా, గట్టిగా. ప్రత్యక్షపరచబడిన మర్మం ఈ ప్యాట్రిక్ వచ్చింది, తిరిగి వెనక్కి వచ్చాడు. ప్లీజ్ బి కంట్రోల్ టు యువర్ సెల్ ఫోన్, ఐ రిక్వెస్ట్ యూ. సంబడి ఈజ్ సైలెంట్, కీప్ ఇన్ సైలెంట్. వెంటనే వెనక్కి వస్తే ఆ బిడ్డ అక్కడ పడున్నాడు. ఆ బిడ్డ మీద చేతులు పెట్టగానే ఆ బిడ్డ సజీవంగా లేచి కూర్చున్నాడు.
28 మందిని ప్యాట్రిక్ తన పరిచర్యలో సజీవంగా లేపాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆలోచిద్దాం దైవజనుడా, నీకు ఇవ్వబడిన అనాదిలో ఉంచబడిన ఆ రహస్యంతో కూడిన మర్మము నీకు బయలుపరచబడితే చచ్చిన వాళ్ళు నీ పరిచర్యలో లేపబడతారు. చావుకు లోనైన వాళ్ళు సజీవంగా లేచి మాట్లాడతారు. మృతతుల్యమైన దేహాలు నీ ముందు వచ్చి నిలబడతాయి. నువ్వు చేస్తున్న పరిచర్య అసామాన్యమైనది. అది మనుషులందరూ కూడా చేయలేని పరిచర్య. దేవదూతల చేత అనగా కొనియాడబడుతున్న దేవుడు మాత్రమే మట్టి మానవుడికి ఇచ్చినటువంటి దయగలిగిన పరిచర్య. ఈ పరిచర్య పేరే ప్రత్యక్షపరచబడిన మర్మము. 4వది చూద్దాం, చాలా ప్రాముఖ్యమైనది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 10వ వచనం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఆ మాట నోట్ చేసుకోండి, దేవుని మర్మములు. మనకైతే దేవుడు ఆత్మ వలన వీటిని బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ అనగా దేవుని మర్మములు కూడా పరిశోధించుచున్నాడు. ఇప్పుడు దేవుని మర్మం ఒకటి ఉంది. ఆ దేవుని మర్మము నేను ఎందుకు ఈ ఊరికి పంపించిందో నీకు అర్థం కానివ్వకుండా చేసేది దురాత్మ. చాలాసార్లు సేవకుడికి ఆ ఊరి మీద ఎందుకు విరక్తి కలుగుతుంది చెప్పనా? ఎందుకు ఆ ఊరి మీద చాలాసార్లు దిగులు కలుగుతుంది అని అంటే, ఆ ఊరి మీద రోజు రోజుకి నీ జీవితంలో ఆశలు తగ్గిపోతున్నా, నిరాశ గురవుతున్నా, నిస్పృహ గురవుతున్నా, ఓపిక తగ్గిపోతున్నా, ఓర్పు తగ్గిపోతున్నా, నువ్వు దర్శనాన్ని కోల్పోతున్నావు. యు లాస్ యువర్ విజన్. నీ దర్శనాన్ని కోల్పోతున్నావు. బాగా గమనించండి, ఆత్మచేత ఎవరైతే నడిపించబడతారో, ఆత్మచేత ఎవరైతే వివేచించబడతారో, ఆత్మచేత ఎవరైతే బోధించబడడానికి ఇష్టపడతారో, ఆత్మచేత ఎవరైతే సంధించబడతారో, ఆత్మచేత ఎవరైతే నింపబడతారో, ఆత్మచేత ఎవరైతే పరిశుద్ధాత్మ శక్తి చేత తాకిడికి గురవుతారో, వారు మాత్రమే దేవుని మర్మములను పరిశోధించడానికి దివారాత్రాలు దేవునితో గడుపుతారు. స్తోత్రం చెప్తాం గట్టిగా. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వబడింది ఈ ప్రత్యక్షత. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను అడగనిమ్ము, నువ్వే కూజామన ప్రభువుని కలుసుకున్నావా ఈరోజు? ఆత్మ వలన దేవుని మర్మం నీకు అర్థం అవ్వాలంటే, మణిబాబు గారు నాకు అర్థం కావట్లేదు దేవుని మర్మం అంటే, దేవుని నా ఊరికి పంపించడమే ఒక సీక్రెట్ అయ్యింది. ఆ ఊరిలో నశించిపోతున్న ప్రజలను ఏర్పరచుకోవడానికి ఒక సాధనంగా నేను దేవుడు పెట్టిందే ఒక సీక్రెట్గా పెట్టాడు. అనేక మంది ప్రజలు రక్షించబడాలని, మారుమనసు పొందాలని, సువార్తకు లోబడాలని, వారి మనోనేత్రాలు వెలిగించబడాలని, అంధకార సంబంధమైనటువంటి ఆ యొక్క ప్రజల యొక్క కట్టలు తెంతపడి వారి జీవపు వెలుగులోకి రావాలని దేవుడు నిన్ను వారి మధ్య ఒక జీవపు వెలుగుగా ఉంచితే, నువ్వు అది అర్థం చేసుకోకుండా చాలాసార్లు నేను ఎందుకు ప్రభువా ఈ ఊరిలో ఉన్నాను, ఇక్కడ లేకుండా ఇంకొక పట్టణంలో ఉంటే బాగున్ను, ఇంకొక సిటీలో ఉంటే బాగున్ను, ఇంకొక ప్రాంతంలో ఉంటే బాగున్నాను అనుకుంటున్నావు. తప్పు చేస్తున్నావు. ఆత్మ వలన దేవుని మర్మాన్ని ఎప్పుడైతే పరిశోధిస్తావో, అప్పుడు దేవుడు నువ్వు ఉన్న చోట ఫలభరితమైన కృపను విస్తరింపచేస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఫలభరితమైన కృపను విస్తరింపచేస్తాడు. ఫలభరితమైన కృపను ఎందుకు విస్తరింపజేస్తాడంటే, ఆయనకు నీ పట్ల ఒక పని ఉన్నది. ఆమేన్. ఆయనకి నీ పట్ల ఒక పని ఉన్నది. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు, సూర్యచంద్రుల మాటతో కలుగు చేసిన దేవుడు, సమస్త విశ్వాన్ని మాటతో కలుగు చేసిన దేవుడు, పంచభూతాలను కేవలం మాటతో కలుగు చేసిన దేవుడు, మట్టి మనుషుని మాత్రం తన నోటి ఊపిరి చేత వాడి నాసికారంధ్రాల జీవవాయువు ఊతే వాడు మాత్రమే జీవాయుమయుడు. ఆమేన్. వాడు మాత్రమే జీవాత్మయుడు, ఇంకెవరు అవ్వలేదు. ఇతరులో మాత్రమే జీవాత్మ ఉన్నది. ఈ జీవాత్మైనటువంటి ఈ మానవుడికి దేవుని యొక్క ఆత్మ నియమంతో కూడిన స్వరం వినడం కష్టమైపోతుంది. నీ గుండెల్లో మంట ఎప్పుడు పుడుతుందంటే, నీ భార్య బిడ్డలను చూసినప్పుడు కాదు, వాళ్ళు నీ కళ్ళు ఎదుటున్న నీ కళ్ళ ముందు క్రీస్తు కనబడినప్పుడు, క్రీస్తు యొక్క దర్శనం నీ కనబడినప్పుడు, నశించిపోతున్న ప్రజల యొక్క ఆర్తధ్వనాలు నీ కళ్ళల్లో నీ చెవుల్లో వినబడుతున్నప్పుడు. చాలా మందిని అడుగుతారు, ఎందుకు ఇంత పరిగెడతావు నువ్వు సువార్తకి, ఎందుకు మా అన్న అడుగుతున్నాడు, అన్న రేపెక్కడన్నావు కూటం, మొన్న చెన్నైలో ఉన్నావు, నిన్న తిరుపతిలో ఉన్నావు,
ఈరోజు ఇక్కడికి వచ్చావు, రేపు ఎక్కడ అంటే తెలియని బాధ. కళ్ళ ముందు చాలా మంది నశించిపోతున్నారు. నీ కళ్ళ ముందు నీ గ్రామంలో చాలా మంది కాలిపోతున్నారు. నేను గోవిందరాజపురంకి వెళ్ళాను, ఆర్ఆర్కే మూర్తి గారి యొక్క సొంత ఊరికి. నన్ను ఒక ఇంటి దగ్గర స్టే కోసం పెట్టారు. ఆ ఇంట్లో నేను ఉన్నాను. మీటింగ్లో వాక్యం చెప్పి వచ్చాను. ఆ పక్కన వాళ్ళు నన్ను చెప్పారు, అయ్యా ఈ పక్కనే ఆర్ఆర్కే మూర్తి గారి యొక్క ఇల్లు అని అన్నారు. ఆయన గురించి ఒక సందర్భం మాట్లాడుతూ ఉంటే ఒకరోజు సేవలు అలసిపోయి వచ్చాడంటే ఇంటికి రాగానే వాళ్ళ సతీమణి గారు వచ్చి, అయ్యా మన ఇంటి పక్కనుంటే ఆయన చచ్చిపోయాడయ్యా అని అంటే, అయ్యో చాలా మంచోడు చచ్చిపోయాడు అని అంటే, అవునయ్యా చచ్చిపోయాడు, ఉన్నట్టుకుండి గుండె నొప్పి వచ్చి చచ్చిపోయాడు అని అనగానే అప్పుడే అలసిపోయి వచ్చిన వేడివేడిగా నీళ్లు పోసుకొని ఆర్ఆర్కే మూర్తి గారు వెళ్ళి పళ్ళెం దగ్గర కూర్చొని భోంచేస్తున్నాడట. భోంచేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు అడిగాడట, విశ్వవాణిలో ఊరంతా వాక్యం చెప్పావు, విశ్వవాణిలో నువ్వు ఊరంతా ప్రకటన చేశావు, నీ మూడో ఇంట్లో ఉన్న వ్యక్తికి సువార్తను ప్రకటించావా? మూడో ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తికి సువార్త ప్రకటించావా నువ్వు అని అనగానే ఆ పళ్ళెం అలాగా పెట్టి మోకాళ్ళ మీద పడి కన్నీరుతో ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఆత్మ వలన దేవుని యొక్క మర్మాన్ని ఎవరు పరిశోధిస్తారంటే, దేవుడు నీతో మాట్లాడే ప్రతి సందర్భాన్ని నువ్వు క్రోడీకరిస్తావు. స్తోత్రం చెప్తాం గట్టిగా, ఇంకా గట్టిగా చెప్తాం. ఎవరికి పడితే వాళ్ళకి అర్థం కాదు. మణిబాబు గారు ఎవరికి పడితే వాళ్ళకి అర్థం కాదు. యెర్మియా గారు ఎవరికి పడితే వాళ్ళకి అర్థం కాదు. నువ్వు ఆత్మచేత ఎప్పుడైతే వీటిని పరిశోధిస్తావో అప్పుడు దేవుని యొక్క మర్మాలు నీకు అనుగ్రహించబడతాయి. చదవండి నాతో పాటు ఒకసారి మొదటి కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఈలాగున క్రీస్తు, గట్టిగా చదవండి అన్న, గట్టిగా. మొదటి కొరింథీ 4:1. ఎవరంటే ఇల్లు? క్రీస్తు సేవకులంటే పాస్టర్ల మనియు దేవుని మర్మముల విషయంలో మనము స్టీవర్షిప్ గృహ నిర్వాహకులు మనియు ప్రతి సేవకుడు. నిన్నెవరైనా ఇలా భావిస్తున్నారా? ప్రతి మనుషుడు మమ్మును ఇలాగ భావింపాలి. ఏమని భావింపాలంటే, క్రీస్తు సేవకులమని అన్యజనులు నిన్ను గుర్తించగలుగునట్లుగా వారి ఎదుట నీవెలా ఉన్నావు. నిన్ను నువ్వు భావించుకోవడం పెద్ద విషయం కాదు. నేను అద్దంలో చూసుకొని మణిబాబని చెప్పుకోవడం గొప్ప విషయం కాదు. శాస్త్రి గారు అద్దంలో చూసుకొని నేను శాస్త్రి అని చెప్పుకోవడం గొప్ప విషయం కాదు. అన్యజనులు ఈలాగున క్రీస్తు సేవకులమని దేవుని మర్మ విషయంలో గృహ నిర్వాహకత్వం జరుగుతున్నటువంటి సేవకులని ప్రతి మనుషుడు మమ్మును భావించినంతగా నీవు వారి మధ్య సాక్ష్యాన్ని కాపాడుకోగలుగుతున్నావా? ఇది దేవుని మర్మం అంటే. అర్థమవుతుందా? దేవుని మర్మం ఏముంటుంది? ప్రతి మనుషుని యొద్ద నుంచి నీవు వారిని భావించినట్లుగా వారి ఎదుట నువ్వు కనపరుచుకుంటావు, వారికి నువ్వు ప్రత్యక్షపరచుకుంటావు. వారికి నువ్వు ఏమై ఉన్నావో దేవుని యొక్క ప్రకటన నీ నోట నుండి వచ్చినప్పుడు అనేకులు చూసి విస్మయం పొందినట్లుగా క్రీస్తు యొక్క స్వరూప్యత నీలో కనబడుతుంది. చూసి చూడకనట్టే కనబడుతుంది. అందుకే వాక్యం రాయబడింది అక్కడ, దేవుని మర్మము. మరొక అంశం చూద్దాం రండి నాతో పాటు, చాలా ప్రాముఖ్యమైనది. ఆ మాట చదివి గట్టిగా అందరం కలిసి ప్రార్థనలోకి వెళ్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 2వ వచనం. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుతున్నాడు. మనుషుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన. ఎంత గొప్ప మాట ఇది! ఆత్మ వలనే మర్మాలు పలుకుతాడు మనిషి. ఆత్మ వలన మాత్రమే మర్మాలు పలుకుతాడు. ఇక దేని ద్వారా కూడా పలకడు. దేని ద్వారా మానవుడు భూమి మీద ఏ పరిచర్య చేయలేడు. మానవుడు కానీ ఎవరు కానీ తన శక్తిని బట్టి, ఉనికిని బట్టి ఎవరూ పరిచర్య చేయలేరు. 50 సంవత్సరాల దాకా యేసన్న గారి జీవితంలో ఏ అద్భుతం జరగలేదట. 50 సంవత్సరాల దాకా. అప్పుడు దాదాపు ఒక 400 లేదా 100, 150, 400 సంఘాల వరకే ఉండేటువంటి. అవి కూడా ఉన్న సంఘాలు తనలో కలుపుకుంటూ వెళ్తూ ఉండేవాడట. కానీ ఆయనకి 50 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభు అర్థమయ్యాడు. యేసుక్రీస్తు ప్రభు యేసన్న గారికి అర్థమైన తర్వాత ఆయన మహిమలోకి వెళ్ళేటప్పటికి 1000 సంఘాలు ఉన్నాయి. స్తోత్రం కలుగును గాక. ఎన్ని సంఘాలు ఉన్నాయి?
ఎన్ని సంఘాలు ఉన్నాయి? ఎన్ని సంఘాలు ఉన్నాయి? యేసన్న గారికి అర్థమైన యేసు నీకు అర్థమయ్యాడా? భక్త్ సింగ్ గారికి అర్థమైన యేసు నీకు అర్థమయ్యాడా? భక్త్ సింగ్ గారికి అర్థమైన యేసు నీకు అర్థమయ్యాడా? ఆత్మ వలన మర్మములు పలికేవాడికి మాత్రమే దేవుని మర్మం అర్థమవుతుంది. స్తోత్రం చెప్దాం గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్దాం. వీళ్ళు ఇప్పుడు దేవుని మర్మం కోసం భూమి మీద పంపించబడ్డారు, పరిచర్య చేశారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు? నేను ఎందుకు వచ్చాను? నేను ట్రైన్లో నిలిచిపోయి వచ్చాను, నేను నిలబడుకొని వచ్చాను. నో, దిస్ ఈజ్ నాట్ ఎ నన్ ఆఫ్ మ్యాటర్ టు గాడ్. దేవునికి అవసరం లేదు. దేవుడు నిన్ను ఉంచిన స్థానంలో, దేవుడు నీకు అప్పచెప్పిన పనిని, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ను, దేవుడు నీకు ఇచ్చిన ధనాన్ని, దేవుడు నీకు ఇచ్చిన సమస్తాన్ని నువ్వు ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన దేవుని మర్మమును నువ్వు అర్థం చేసుకుని పరిశోధిస్తావో అప్పుడు దేవుడు నీ ద్వారా కనపడడం ప్రారంభించబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎన్నైనా చదవండి ఒకసారి. మొదటిదేమో యెహోవా మర్మం, రెండవది దేవుని రాజ్య మర్మం, మూడవది ప్రత్యక్షపరచబడిన మర్మం, నాలుగవది దేవుని మర్మం. దేవుని మర్మంలోనే ఆత్మ మర్మము రెండు కలిసి ఒక్కటిగా ఉంటాయి. ఇప్పుడు ఎన్నోది ఇప్పుడు చెప్పాలి. ఇక ఎన్నైనా ఇప్పటికి 5 అయ్యాయి. 6వ నోట్ చేసుకోండి. 6వ చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. 3వ అధ్యాయం 4వ వచనం. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకుంటారు. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఆ మర్మం పేరు ఏంటంట? చెప్పాలి. ఆ క్రీస్తు మర్మం ఏంటంటే, క్రీస్తు మర్మం. ఏ మర్మం అది? చెప్పాలి గట్టిగా. క్రీస్తు మర్మం. ఈ మాట మీరు ఎప్పుడు వినలేదు, ఎప్పుడు తగిలి ఉండదు హృదయానికి. క్రీస్తు మర్మం. క్రీస్తు మర్మం అని అంటే ఆ వాక్యం చివరిలో రాయబడింది. చదవండి. ఎఫెసీయులకు పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. 3వ అధ్యాయం 11వ వచనం. ఎఫెసీయులకు పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైయున్న ఆ మర్మమును గుర్చిన ఏర్పాటు ఎట్టుదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించింది. అత్యల్పుడైన వాడికి మాత్రమే కృప అనుగ్రహించబడుతుంది. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఎగ్జాల్ట్ చేసుకునే వ్యక్తికి కృప అనుగ్రహించబడదు. సేవకుల సదస్సు పెట్టాం, దాదాపు ఒక 2 ఏళ్ళు పెట్టాం, 2 సంవత్సరాలు పెట్టాం కదా. 2 సంవత్సరాలు సేవకుల సదస్సు పెడితే 2 సంవత్సరాల సేవకుల సదస్సులో ఇక్కడ అనేక మంది సేవకులు మీటింగ్కి వచ్చేవాళ్ళు. నేను కాళాస్త్రి నుంచి ఇదేలాగానే కృష్ణా ఎక్స్ప్రెస్ దిగేవాడిని. జర్మియా గారు అప్పటికే అన్నీ సిద్ధం చేసేవాళ్ళు. విశ్వాసంతో సేవకుల మీటింగ్ పెట్టేవాళ్ళు. ఒక నూతన ఒరవడిని పరిశుద్ధాత్మని తీసుకొచ్చాడు. తిరిగి వాళ్ళకి ఛార్జీకి ఇచ్చేవాడిని కాదు, ఇవ్వలేని వాడిని. ఆ తర్వాత వాళ్ళకి కనీసం ఏమీ కూడా నేను గిఫ్ట్ ఇవ్వలేని వాడిని. వాళ్ళకి ఒక మంచి శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని మాత్రమే బోధించేవాడిని. ఎప్పుడో తెలుసా బిడ్డ? 2008లో మేము ఇలాగనే ఇద్దరం చేసేసి వచ్చేసాం. జర్మియా గారు ఇద్దరం కలిసి బయట వచ్చి, ఇక మధ్యాహ్నం వీళ్ళకి భోజనం కావాలి, ఒక 70 మంది సేవకులకు భోజనం కావాలి. 70 మంది సేవకులకు భోజనం కావాలి. ఇద్దరి దగ్గర సరైనటువంటి ధనం లేదు. అప్పుడు దాకా నేను వాక్యం చెప్పాను. మొదటి సెషన్లో వచ్చి అందరితో పాటు కింద కూర్చొని ఉన్నాను. కింద కూర్చొని అంటే సార్ నా దగ్గరకు వచ్చి, సార్ 70 మంది వచ్చారు ఇప్పుడు సేవకులు, 70 మందికి భోజనం కావాలి. ఇంకా వీళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. వెంటనే ఇద్దరం కలిసి చేతులు పట్టుకొని ప్రార్థన చేసిన కొద్దిసేపటికి ఒక ఆశ్చర్యమైన సహాయం మాకు అనుగ్రహించబడింది. మమతా హోటల్ నుంచి 70 మందికి సరిపోయే భోజనం మాకు పంపించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డ, ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఆ సేవకుల మీటింగ్లో నేను గమనించింది ఏంటంటే, సేవకులందరూ లోపల కూర్చున్నప్పుడు అందరు చెప్పులన్నీ ఆర్డర్ ఫామ్లుగా పెట్టేసేవాళ్ళు.
జెరెమీయా గారు వెళ్ళేటప్పుడు అందరు చెప్పులన్నీ ఆర్డర్ ఫామ్గా పెట్టి వెళ్ళి ఏమి తెలియట్టుగా నిల్చునేవాడు. ఓహో, కృప ఎవరికి ఇవ్వబడుతుంది? కృప ఎవరికి ఇవ్వబడుతుంది అంటే అత్యల్పుడుగా ఎంచబడిన వాడు, పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించబడింది. ఈ కృపే క్రీస్తు యొక్క మర్మము. ఆమేన్. నువ్వు అత్యల్పుడువా, గొప్పవాడువా? నేను అత్యల్పుడు. మీరు ఎక్కడైనా నా మీటింగ్లో చూడండి, ఎప్పుడైనా మణిబాబు గారు స్టేజ్ మీద కూర్చున్నారంటే ఐ నెవర్ బి సిట్ ఆన్ ద స్టేజ్ అన్న. 13 ఏళ్ళు ఒక్కరోజు అన్నా. అంత యోగ్యత నాకు లేదు. నా బ్రతికేందో నాకు తెలుసు, నా క్యారెక్టర్ ఏందో నాకు తెలుసు, నా లెస్ దెన్ ఏంటో నాకు తెలుసు. నువ్వు నీ సహోదరుడి విషయంకి వచ్చేటప్పటికి నీవు క్రీస్తు యొక్క మర్మముతో కూడినటువంటి ఆ ప్రత్యక్షత నీకు అనుగ్రహించబడితే నీ సహోదరుడు ఎదుట నువ్వు అత్యల్పుడువో గనుడువో నీకే తెలిసిపోయింది. ఇప్పుడు నువ్వు అత్యల్పుడుగా నువ్వు ఎంచుకుంటే దేవునికి స్తోత్రం, కృప నీకు అనుగ్రహించబడుతుంది. నీ సహోదరుడి ఎదుట నువ్వు ఘనపరుచుకుంటే నీకు కృప అనుగ్రహింపబడదు. అప్పటికే పేతురున్నాడు, మార్కున్నాడు, తిమోతున్నాడు, ఇంతమంది ఉంటే వీళ్ళందరి లేకెల్లా అపోస్తలుడు పౌలు అంటాడు, పరిశుద్ధులందరి లేకెల్లా అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించబడింది. నువ్వు అత్యల్పుడువా, గనుడువా? ఆత్మ నీతో మాట్లాడుతుండగా, ఆత్మ నేను దర్శిస్తుండగా నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు, దేన్ని బట్టి నువ్వు అతిశయపడుతున్నావు, దేన్ని బట్టి నువ్వు కనపరుచుకుంటున్నావు, దేన్ని బట్టి నువ్వు ఖ్యాతిని ఘనతను ప్రఖ్యాతిగా ఎంచుకుంటున్నావో వీటన్నిటిలో క్రీస్తు నీ నిమిత్తం గాయపరచబడుతున్నాడు. క్రీస్తును మరలా నువ్వు బహాటంగా సిలువ వేస్తున్నావు. క్రీస్తును నువ్వు బహాటంగా సిలువ వేస్తున్నావు. ఆ వాక్యం చివరిలో రాయబడి నాకు చాలా ఇష్టమైన మాట, నాకు చాలా ఇష్టమైన మాట. చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. ఆ రోజు అపోస్తలుడు పౌలుకున్న తెగింపేంటో ఒకసారి చూద్దాం. నేను దేని నిమిత్తము రాయబారనై సంఖ్యలలో ఉన్నాను, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతికి ఏమున్నాయి? మెడకేముంది? బొండం ఉంది. వీపు మీద ఏమున్నాయి? కొరడా దెబ్బలున్నాయి. చుట్టూ పరిసరాలు ఎలా ఉన్నాయి? ఒకే బాత్రూము, ఒకే ఖైదీలందరి మధ్యలో తోడు ఖైదీ ఉన్నాడు, ఎఫ్ఎఫ్రేద్ ఉన్నాడు. ఇంతమందిలో అపోస్తలుడు పౌలు వాళ్ళ మధ్యలో కూర్చొని ఏమంటున్నాడంటే, నేను ఇప్పుడు ఘనుడని చెప్పుకోవట్లే, నేను క్రీస్తుకు రాయబారిగా భూమి మీద పంపించబడ్డా. ఆమేన్. ఐ యామ్ ఏ అంబాసిడర్ సెంట్ ఫర్ ద లార్డ్ దట్ ఓన్లీ ఫర్ ద పీపుల్. నేను ప్రజల కొరకు పంపించబడిన ఒక అంబాసిడర్ని, ఒక రాయబారిని మాత్రమే, రాయాన్ని ఒక భారాన్ని తీసుకొచ్చిన వ్యక్తిని మాత్రమే. దేవుని వాక్యం చాలా విలువైంది. ఈ విలువైన వాక్యాన్ని మనం మిస్ చేసుకుంటే ఒక గొప్ప ఆత్మ సంబంధమైన శ్రేష్టమైన నిధిని పోగొట్టుకుంటాం. ఆ క్రీస్తు యొక్క జ్ఞానం ఏం చేస్తుందో ఒకసారి నేను చదువుతున్నాను, గమనించండి. థ్యాంక్ యూ జీసస్.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం అంటుంది, ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీ జ్ఞానమంత ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడును. ఆ నేను అనే దగ్గర నా పేరు పెట్టుకుందామా? చదువుదామన్నా? ఓకే. ప్రవచించు వరము కలిగిన మణిబాబనే నేను, మర్మములన్నీ జ్ఞానమంతా ఎరిగిన వాడైన నేను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడైన మణిబాబను నేను, ప్రేమ లేని వాడనైతే మణిబాబని నేను వ్యర్థుడును. క్రీస్తు యొక్క జ్ఞానము, క్రీస్తు యొక్క మర్మము ప్రేమను కలుగు చేస్తుంది. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఆ ప్రేమ కూడా సాక్షాత్తు క్రీస్తు ప్రేమను కనపరుస్తుంది. ఇప్పుడు నీ ప్రేమ ఎంతమందిని క్రీస్తులోకి నడిపించింది? నీ ప్రేమ ఎంతమందిని తీసుకొచ్చింది? నీ ప్రేమ ఎంతమందిని క్రీస్తుకు సమీపస్తులుగా మార్చింది? నీ ప్రేమ ఎంతమందికి సువార్త చెప్పి అనేకుల్ని, అన్ని జనుల్ని దేవునిలోకి తీసుకుని రాగలిగింది? పట్టణాలు పట్టుకోగలిగావా? ప్రాంతాలు పట్టుకోగలిగావా? ఊర్లు పట్టుకోగలిగావా? మండలాలు పట్టుకోగలిగావా? లేకపోతే నువ్వేమన్నా ఇంకేమన్నా కార్పొరేట్ సిటీలు పట్టుకోగలిగావా? మా హృదయంలో ఉన్న భయం ఏంటంటే, నువ్వు ఆశించినంత పని చేయలేకపోతున్నాను, బుద్ధిహీనుడు ప్రభువా నన్ను క్షమించు. నువ్వు అనుకున్నంత పని చేయలేకపోతున్నాను నేను. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు. నా దేవుని తలంపులు నీ పట్ల చాలా ఉన్నతమైంది. ఆ తలంపులకు నువ్వు వెళ్ళిపోతే ఇక భూమి మీద ఎవరో నిన్ను పట్టుకోలేరు. హల్లెలూయా. ఆ తలంపులకు వెళ్ళడానికి నువ్వు తీర్మానం చేసుకుని వెళ్ళాలి. అందుకే క్రీస్తు యొక్క జ్ఞానము మర్మమైనది. ఆ మర్మమైన జ్ఞానము ఎవరి హృదయాలైతే ప్రత్యక్షపరచబడుతుందో వారి జీవితాలలో దేవుని ప్రేమ పరిపూర్ణమవుతుంది. స్తోత్రం చెప్దాం గట్టిగా. దేవుని ప్రేమ పరిపూర్ణమవుతుంది. దేవుని ప్రేమ పరిపూర్ణమవుతుంది. దేవుని ప్రేమ పరిపూర్ణమవుతుంది. మన సేవకుల సదస్సుల వాక్యం చెప్తూ ఎందుకో పరిశుద్ధాత్ముడు ఒక మాటను తీసుకొచ్చాడు. మన జీవితంలో చాలాసార్లు చాలా మంది అంటుంటాం, నువ్వు అటువంటి వాడు ఇటువంటి వాడు అంటుంటే నిన్ను ఎవరైనా బాగా తిట్టారు, సహోదరుడా నువ్వు దైవజనుడివి, నువ్వు బాగా తిట్టారు, నువ్వు దైవ సేవకులు బాగా తిట్టారు. ఎవరైనా నిన్ను బాగా తిట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూసిన వెంటనే ప్రైజ్ లార్డ్ అయ్య గారు బాగున్నారా? రెండోసారి నువ్వు మంచోడు కాదు, నీ క్యారెక్టర్ మంచిది కాదు, నువ్వు మంచోడు కాదు, ప్రైజ్ లార్డ్ అయ్య గారు బాగున్నారా? నీది క్యారెక్టర్ లెస్, నీ జీవితం మంచిది కాదు, నీ భార్య మంచిది కాదు, నీ కుటుంబం మంచిది కాదు, నీ పిల్లలు మంచోళ్ళు కాదు. ప్రైజ్ లార్డ్ అయ్య గారు బాగున్నారు. నీ ప్రేమ ఎంతమంది సహోదరులు హృదయాలు కట్టగలిగింది? ఎంతమంది సహోదరులు క్రీస్తు జ్ఞానం కొరకు సంపాదించగలిగావు? ఎంతమందిని క్రీస్తు మర్మమైన జ్ఞానం లేక నడిపించగలిగావు? ఎంతమందిని క్రీస్తు యొక్క మర్మమైనటువంటి ఆ యొక్క నిధి లేక నువ్వు ప్రజలను సమకూర్చుకోగలిగావు? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, బిడ్డ. నీవు నేను సేవ చేస్తున్నావు, ఇతరుల వల్ల సేవ చేయడానికి కాదు ప్రభు నిన్ను నన్ను పిలిచింది. ఒక ప్రత్యేకమైన సేవ చేయడానికే ప్రభు నిన్ను నన్ను పిలుచుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం చదువుతాం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం చివరిగా, 7వ దూత పలుకుల దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన స్వార్థ ప్రకారము దేవుని మర్మము సమాప్తమైపోయింది. ఆమేన్. ఇప్పుడు ఈ మర్మాలన్నీ ఒక్కరోజు సమాప్తమైపోతుంది. ఆ సమాప్తమయ్యేది ఎప్పుడంటే సువార్త మర్మం ఆగిపోయినప్పుడు. నువ్వు ఎప్పుడైతే సువార్త మర్మాన్ని భూమి మీద ఆపేస్తావో, ఇప్పుడు ఎడ్వర్డ్ విలియం గారు నిన్నటి రోజున ఆయన సువార్త మర్మము ఆగిపోయింది, ఇంకా శ్వాస లేదు. కోషి గారు వెళ్ళిపోయారు, ఆయన శ్వాస లేదు. అగస్టిన్ గారు లేరు, శ్వాస లేరు. బెంజమిన్ గారు లేరు, శ్వాస లేరు. కానీ వాళ్ళు ఇప్పుడు మాతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. వాళ్ళ గురించి ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఈ చిన్న పవనిలో ఒక చిన్న కుగ్రామంలో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. నీ గురించి మాట్లాడే వాళ్ళు ఎంతమంది? నీ తర్వాత, నీ సేవ తర్వాత, నీ శ్వాస తర్వాత నీ గురించి మాట్లాడే భక్తులు ఎంతమంది?
క్రీస్తు మర్మము నీ ద్వారా సమాప్తమైపోతుంది. క్రీస్తు సువార్త నీ ద్వారా సంపూర్ణం కావాలి అని అంటే నువ్వు అనేకులకు ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి. ఇప్పుడు నేను మాట్లాడిన వాళ్ళందరూ కేవలం ఒక ఆర్డినరీ పీపులే అనుకుందాం మీ భాషలో. కానీ ఆర్డినరీ పీపుల్ గురించి ఇక్కడ మాట్లాడడం సాధ్యమేనా? వాళ్ళు ఏమన్నా నాకు డబ్బులు ఇచ్చారా? బెంజమిన్ గారు డబ్బులు ఇచ్చారా? ఎడ్వర్డ్ గారు నాకు డబ్బులు ఇచ్చారా? ఎస్ఎన్ గారు డబ్బులు ఇచ్చారా? డిజే దినకరం గారు ధనం ఇచ్చారా? పలాంగి ఎవరైనా ధనం ఇచ్చారా? భక్తులు మన మధ్య లేకపోయినా వాళ్ళ గురించి మాట్లాడుతూనే ఉంటాడు పరిశుద్ధాత్ముడు. నీవు నేను లేకపోయినా నీ గురించి మాట్లాడే ఒక తరము ఉండునట్లుగా నీవు స్వార్థ మర్మాన్ని పరిపూర్ణం చేయడానికి నువ్వు దేవునికి అప్పగించుకునే సేవకుడుగా ఉండాలి. నీకు అప్పగింపబడింది స్వార్థ మర్మం మాత్రమే, ఇంకేది దేవుడు నిన్ను పంపల, ఇంక దేనికోసం నిన్ను పంపలేదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన స్వార్థ ప్రకారము దేవుని మర్మము ఇక సమాప్తం అయిపోయింది, ఇక లేదు, ఆగిపోయింది. పరలోకములోనే స్వార్థ మర్మం ఆగిపోయింది అన్నారు. ఇక భూమి మీద నీకు నాకు ఇవ్వబడిన ఆయుష్కాలం, దేవుడు నాకు నీకు ఇచ్చిన ఈ పని, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ శేష జీవితంలో మనం ఎలా ఉండాలి? నా కోసం నీ కోసం కాదు బిడ్డ ఈ తరం. మనకు ఒక తరం ఎదురు చూస్తుంది. ఆ తరం కోసం మనం బతకాలి. నేను ఈ తరం కొరకు కాదు, ఒక తరం చూస్తున్నాను. నువ్వు ఈ తరం కోసం కాదు, ఇంకొక తరం కోసం ఉన్న సేవకుడు. నువ్వు ఈ తరం కోసం కాదు ప్రభు కొరకు వచ్చింది, ఇంకొక తరం నీ గురించి మాట్లాడడానికి. నువ్వు ఈ తరం కొరకు కాదు పరిచర్య చేసింది, ఇంకొక తరం నీ కొరకు సాక్ష్యం ఇవ్వడానికి. నువ్వు ఈ తరం కొరకు కాదు ప్రతిష్ఠించబడింది, ఇంకొక తరము కొరకు. దాని కొరకు దేవుడిని పిలిచాడు. అందరం లేచి నిలబడతాం. దేవుని మర్మము నీ ద్వారా దేవుడు సంపూర్తి చేయాలనుకుంటున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. అందరం ఒకసారి ఆకాశం చేతులపైకి వెళ్దాం. ప్రభువా నీకు స్తోత్రాలు. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నువ్వు దేవుని మర్మములను తెలుసుకోవడానికి భూమి మీదకి పంపించబడ్డావు. నువ్వు క్రీస్తు యొక్క జ్ఞానముతో కూడిన మర్మమును తెలియచేసుకోవడానికే ప్రభు కొరకు నువ్వు పంపించబడ్డావు. ఆయన కొరకు నువ్వు నియమించబడ్డావు. ఆయన కోసమే నువ్వు ఏర్పాటు చేయబడిన పాత్రవు. నీ జీవితంలో ఎదుర్కొన్న ప్రతి కన్నీటి వెదలు దేవునికి తెలుసు. అపోస్తలుడైన పౌలు యేసును చూచాడు. యోహాను పద్మాసు దీపములో యేసుక్రీస్తు ప్రభు వారిని చూచాడు. నువ్వు ఈ శ్రమల కాలంలో నువ్వు ఎవరిని చూస్తున్నావు? ఈ అంత్యకాలంలో ఎవరి మీద ఆధారపడుతున్నావు? నువ్వు ఆధారపడవలసిన వాడు, నువ్వు ఆనుకోవలసిన వాడు, నడిపింపబడిసిన వాడు ఒకరున్నారు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నిన్ను పిలిచిన వాడు, దర్శనం వైపు నడిపించగలిగిన వాడు, గురు యొద్దకు చేర్చగలిగిన వాడు, గమ్యానికి చేర్చగలిగిన వాడు, జీవితాన్ని అనుగ్రహించగలిగిన వాడు, జీవితాన్ని మలుపు తిప్పగలిగిన వాడు. ఎదురవుతున్న శోధనల మధ్యలో నువ్వు ఎదుర్కొన్న ప్రతి ఆటుపోట్లు చూస్తున్న దేవుడు. అలల వలె ఎగిసి పడుతున్న తరంగాలన్నీ నీ హృదయంలో పెళ్లి వెలుగుతున్న దుఃఖాన్ని బయటకు తీసుకొస్తున్నా. అంతరంగంలో ఓదార్పు లేక నీకు నీవే ఓదార్చుకోవడానికి ప్రయత్నిస్తున్న సహోదరుడా, సహోదరి, నీకు ఈరోజు యెహోవా మర్మముతో కూడిన జ్ఞానము కావాలి. అది ప్రత్యక్షపరచబడినటువంటి మర్మము. అది ఆయన భక్తులకు మాత్రమే ఇవ్వబడుతుంది. అది ఆయన సేవకులకు మాత్రమే ఇవ్వబడుతుంది. నువ్వు ఆయన సేవకుడివి, ఆయన సేవకురాలివి. మాట్లాడి పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఇంకా లోతుగా మాట్లాడి, నువ్వు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని అంతరంగాన్ని ఇంకా లోతుగా తాకని. ఎక్కడ నువ్వు లోబడలేకపోతున్నావు, ఎక్కడ చెరపట్టబడలేకపోతున్నావు, ఎక్కడ సరిచేయబడలేకపోతున్నావు, ఎక్కడ దేవుని యొక్క అనూహ్యమైనటువంటి దైవ జ్ఞానాన్ని కలిగి ఉండలేకపోతున్నావు,
అక్కడెల్లా నువ్వు దేవునికి సమర్పించుకోవాల్సిన సమయం ఇది. ఆ పరలోక రాజ్య మర్మాలు ఎరిగేటువంటి అభిషేకం నీకు ఇవ్వబడింది. దేవుని యొక్క శక్తి నీ మీదకు దిగి రాబోతుంది. గత కాలంలో పొందుకున్న అభిషేకం కాదు, ఈ దినాన ఒక ప్రత్యేకమైన అభిషేకాన్ని ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. ఆ ప్రత్యక్షపడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ఈ దినాన ప్రవక్తల యొక్క లేఖనానుసారముగా దైవీకమైన అగ్ని కలిగిన అభిషేకాన్ని మరలా నీ హృదయములు ఆపాదించబోతున్నాడు. ఓ రాలాబా రీబాలా కరాదారాలాబా. చప్పట్లు కొడుతూ దేవుని శక్తిని అనుభవిద్దాం. రూ నామా మామా షాబాలాబా రాబాలాబా దురాలాబా రికారాదారాలాబా బాబా రూ నామా మామా రీబాలాబా రికారాలాబా లో రాబాబా రిషారాలాబా దురాకా బాబా నేషరేలేబో దురానామా షాబారాబా లికారాబా. ఎదుగో హెబ్రీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారముగా నేను నిన్ను హెచ్చించినట్లు ఆనంద తైలముతో మనలా నిన్ను అభిషేకించబోతున్నాను. ఓ రాలాబా రికారాదారాలాబా. నీవు నా సేవకుడవని ఉపేక్షింపక నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను. భయపడకము, నీ కుడి హస్తాన్ని నేను పట్టుకొని నడిపించబోతున్నాను. ఒక ప్రత్యక్షతతో కూడినటువంటి అభిషేకాన్ని మనలా నీ పరిచర్యలోనికి నేను ఇవ్వబోతున్నాను. ఒక ప్రత్యక్షత కలిగిన ప్రేమను నీ పరిచర్యలో ఇవ్వబోతున్నాను. నీ జీవితంలో కోల్పోయిన ప్రతి దాన్ని తిరిగి పొందుకోవడానికి, నీ జీవితంలో కోల్పోయిన ప్రతి భారాన్ని తిరిగి మరలా నువ్వు తేలిక చేసుకోవడానికి ఆయన అభిషేకపు తైలం మరలా నిన్ను నూతన పరచబడబోతుంది. ఆయన అభిషేకపు తైలం మరలా నిన్ను ప్రత్యక్షపరచబడబోతుంది. ఆయన అభిషేకపు తైలం మరలా నిన్ను స్థిరపరచబడబోతుంది. పోగొట్టుకున్న దర్శనం, పోగొట్టుకున్న కృప, పోగొట్టుకున్న వరము, పోగొట్టుకున్న ప్రార్థన, పోగొట్టుకున్న దైవ ధ్యానం మరలా నువ్వు పొందుకోబోతున్నావు. అపోస్తలుడైన పౌలు చుట్టూ సంఖ్యలు, అపోస్తలుడైన పౌలు చుట్టూ గుండాలున్నా, అపోస్తలుడైన పౌలు చుట్టూ చెరసాల ఉన్నా, తాను ఇవ్వబడిన సువార్త కొరకు తను తాను ప్రతిష్ఠించుకున్నాడు. దేవుడిని పంపిన పని కొరకు ప్రతిష్ఠించుకునే సమయం ఇది. ప్రభువా, నన్ను నీ కొరకై దర్శించు. తక్కిన స్నేహితులను దక్కించుకోవడానికి హెచ్చరించబడే సేవకులు నీతో ఉండాలి. తక్కిన జ్ఞానులను దక్కించుకున్న దానియేలులాగా నీ సహదాసులను దక్కించుకునేవాడుగా నువ్వు ఉండాలి. వారికి మాత్రమే దేవుని యొక్క దానము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క నీతి వారికి అనుగ్రహించబడుతుంది. ప్రభువా, ఈ సమయంలో నీ సేవకులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన ప్రభువా, నీ సేవకులందరిని బట్టి స్తోత్రాలు, ప్రతి దైవజనుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దీవించండి, అభిషేకించండి, కృప అనుగ్రహించండి. నీ సేవకుల జీవితంలో ఏదైతే లోటు ఉన్నదో యేసుక్రీస్తు నామములో లోటు అంతయు తీర్చివేయబడును గాక. ప్రతి ఆటంకాలు తొలగిపోవును గాక. నీ కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. మీ సన్నిధి యొక్క ప్రత్యక్షత మీరు మాకు దయచేసినందుకు వందనాలు. సహదాసులను బట్టి, జత పనివారిని బట్టి, దైవజనులు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన మీరు మమ్మల్ని పిలిచారు, ప్రతిష్ఠించుకున్నారు. నీ పని సంపూర్ణంగా జరిగించేటువంటి కృప మాకింకను అనుగ్రహించండి. ఆ భయము దయచేయండి. రాకడ సమీపించింది, నీ స్వరం విని సేవ చేసే బతుకు మాకు దయచేయండి. నేను ఎంత బలహీనుడునో, ఎంతగా విసిగి వేసారిపోయానో, ఎంతగా అలిసిపోయానో నీకు తెలుసు. నువ్వు బలపరిచే దేవుడు కనుక నీలో మాత్రమే నాకు బలం ఉందని నమ్మి మరొక్కసారి నీ బలం మీదనే ఆధారపడుతున్నాను. అలా తీర్మానం చేస్తున్న ప్రతి సేవకుని మీరు బలపరుస్తున్నారు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి సేవకుని యొక్క పరిచర్యలు విస్తరింపజేస్తున్నాను, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దైవజనులు మా ప్రియులు దేవరాజు గారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయనకి ఇవ్వబడిన దర్శనం, ఆయనకి ఇవ్వబడిన పిలుపు చెదిరిపోకూడదని, తిరిగి మరలా